హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. సో పర్సంటేజ్లో భాగంగా 7th పార్ట్ అండి ఇది. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పర్సంటేజ్ పార్ట్ 7 అండి ఇది. సో చూడండి, 77వ లెక్క. మొత్తం ఓటు అర్హత ఉన్న వారిలో 8% మంది 18 నుండి 21 సంవత్సరాల మధ్య వయసు వారు. ఎన్నికల్లో అర్హత ఉన్న 18 నుండి 21 సంవత్సరాల మధ్య వయసు ఓటర్లలో 80% మంది మాత్రమే ఓటు వేస్తే మొత్తం అర్హత ఉన్న ఓటర్లలో వీరు ఎంత శాతము? సో జాగ్రత్తగా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, మొత్తం ఓటర్లు మొత్తం 100% అనుకుందామండి. సో 100% అనుకుంటే అన్ని వయసుల వారు మొత్తం కలిపి 100%. సో దీనిలో మొత్తం 18 నుండి 21 సంవత్సరాలు అంటే చూడండి, ఈ 18 నుండి 21 సంవత్సరాల మధ్య వయసులో వారు 8% అంటండి. అంటే వీళ్ళు 92%, వీళ్ళు 8%. అయితే ఈ 8%లో కూడా వాళ్ళు ఓట్లు వేసింది ఎంతమంది అంటే 85% అండి. ఈ 8%లో 85% మంది మాత్రమే ఓటు వేశారు. అంటే ఓ 15 మంది, అంటే ఓ 15% మంది ఓటు వేయలేదు. సో మనల్ని ఏమడుతున్నారంటే, ఈ మొత్తం ఓటర్లలో 18 నుండి 21 సంవత్సరాల మధ్యలో ఓటు వేసిన వారు, అలాగే మొత్తం ఓటర్లలో ఎంత శాతం అడుగుతున్నారండి. సో జాగ్రత్తగా చూడండి. సో వీరి నెంబర్ ఎంత చూడండి, మొత్తం ఓటర్లలో 8%లో వీళ్ళు 85% మంది మాత్రం ఓటు వేశారండి. సో వీరు మొత్తం ఓటర్లలో అంటే 1%లో ఎంత శాతం అడుగుతున్నారు. సో ఎంత శాతం కాబట్టి ఇంటూ 100. సో చూడండి, ఈ 100 క్యాన్సిల్, ఈ 100 క్యాన్సిల్. సో చూడండి, 8 64 అంటే 640 ప్లస్ 8 40. సో 680/100 అంటే చూడండి, 680/100 0 క్యాన్సిల్ 6.8. సో చూడండి, ఆప్షన్ సి 6.8. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 78వ లెక్క చూడండి సార్. ఒక ఎన్నికలో 30% ఓటర్లు అభ్యర్థి ఏకు ఓటు వేయగా మిగిలిన వారిలో 60% మంది అభ్యర్థి బీకు ఓటు వేశారు. ఇంకా మిగిలిన వారు ఓటు వేయలేదు. ఏకు ఓటు వేసిన వారికి అసలు వేయని వారికి తేడా 1200. అయితే ఎన్నికల్లో ఎంతమందికి ఓటు హక్కు ఉన్నది? సో జాగ్రత్తగా చూడండి, మొత్తం ఎన్నికల్లో ఓటు హక్కు అనేది మొత్తం 100% మందికి ఉందనుకుందాం. సో దీనిలో ఏకి 30% మంది ఓటు వేశారండి, ఏకి. అలాగే 70%లో ఇంకా రిమైనింగ్ 70%లో బీకి 60% మంది ఓటు వేశారండి. ఇంకా 40% మంది ఎటు వేయలేదు ఓటు. అయితే మనకి లెక్కలో మనకి ఇంకో పాయింట్ ఇచ్చారండి, ఈ ఏకి అలాగే ఎటు వేయని వారికి తేడా 1200 ఇచ్చారండి. సో చూడండి, పర్సంటేజ్లో ఈక్వల్ చేద్దామంటే ఈ 30% అనేది ఈ 100%లో 30%, ఈ 40% అనేది ఈ 70%లో 40%. సో రెండింటిని ఈక్వల్ చేద్దామండి. సో చూడండి, ఈ 40% కూడా 100%లో ఎంత అవుతుందో చూద్దాం. చూడండి, సో 100లో 70%లో 40%. సో చూడండి, ఈ 100 క్యాన్సిల్, ఈ 2 0 క్యాన్సిల్ అంటే 28, 7 28. అంటే ఈ 100%లో ఈ 40% అనేది 28% అండి. సో చూడండి, ఏకి 100%లో 30% మంది ఓట్లు వేస్తే ఎటు వేయని వాళ్ళు 100%లో 28% అండి. సో మనకి ఆ రెండింటి మీద తేడా ఇచ్చారు 1200 అని. సో 30 - 28. సో 2% వాల్యూ 1200 అండి. అయితే మొత్తం ఓటర్లు అంటే 100% ఎంత? సో చూడండి, 2 × 600 1200 అవుతుంది. సో ఇంటూ 600. సో చూడండి, 60,000. సో చూడండి, ఆప్షన్ సి 60,000. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 79వ లెక్క చూడండి సార్. యజమాని 2 టైలర్స్ XYలకు వారానికి గాను మొత్తం 550 రూపాయలు చెల్లించాడు. అంటే ఒక యజమాని 2 టైలర్స్ని పెట్టుకుని వాళ్ళకి ఒక వారానికి మొత్తం గాను ఇద్దరికి కలిపి 550 రూపాయలు చెల్లించాడండి. వైకి ఇచ్చిన డబ్బు కంటే ఎక్స్కు అధికంగా, సార్ అది 120% కాదు 20%. చూడండి, ఎవరి బుక్స్లో అయినా సరే 120 ఉండే కాదని 20% చూసుకోండి. వచ్చినట్లయితే వారానికి వైకి ఇచ్చినది. సో చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. 2 టైలర్స్ ఉన్నారండి, XY. అయితే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే వాళ్ళిద్దరు కలిపి ఒక వారానికి 550 రూపాయలు ఇచ్చారండి. అయితే వై కన్నా ఎక్స్కు, సో చూడండి, వై కన్నా అంటున్నారు కాబట్టి వై అనేది 100% అనుకుంటే వై కన్నా ఎక్స్కు ఇంకో 20% అండి, ఇంకో 20% అధికించారు. అంటే వై అనేది 100% అయితే ఇంకో 20% ఎక్స్ట్రా అంటే 120% ఎక్స్కి ఇచ్చాడండి. సో మనకి ఈ 100 ప్లస్ ఈ 120 అంటే ఈ మొత్తం శాతం విలువ 550 అండి. అయితే మనల్ని వై విలువ అడుగుతున్నారు. సో చూడండి, 120 + 100. సో 220% విలువ అండి ఇది 550 అనేది.
అయితే మనల్ని y విలువ అడుగుతున్నారు. y విలువ ఎంత? 1%. సో కనుక్కుందాం చూడండి సార్. 550 ఇంటూ 100/220. సో చూడండి, ఈ 0 క్యాన్సిల్, 2 టైమ్స్ ఇది, 5 టైమ్స్ ఇది చూడండి, ఇందులో 50. సో 50 250. సో ఆప్షన్ చూడండి 250. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ 80వ లెక్క చూడండి సార్. నేను కొన్న 400 రూపాయల ఖరీదు గల ఒక వస్తువు మీద 7% అమ్మకం పన్ను, 6400 రూపాయల ఖరీదు గల మరో వస్తువును కొని దాని మీద 9% అమ్మకం పన్ను చెల్లించవలసి వచ్చింది. 2 వస్తువుల మీద కలిసి సగటున 7 అమ్మకం పన్ను చెల్లించాలి. సో జాగ్రత్తగా చూడండి, ఒక వస్తువు 400 రూపాయలు. సో దీని మీద 7% అమ్మకం పన్ను. అలాగే ఇంకో వస్తువు అండి 6400. సో దీని మీద 9% అమ్మకం పన్ను అండి. సో మనల్ని ఏమడుగుతున్నారంటే ఈ మొత్తం ఖరీదులో ఈ మొత్తం అమ్మకం పన్ను శాతం అనేది ఎంత శాతం అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి, అసలు మొత్తం వాల్యూ ఎంత, ఈ రెండు ఖరీదు ఎంత చూడండి, 6400 ప్లస్ 400. సో 6800 అండి. సో మొత్తం వీళ్ళు ఖర్చు పెట్టింది 6800. అయితే పర్సెంట్ కూడా చూద్దాం. అలాగే చూడండి, ఈ 400 7% ఎంత? సో చూడండి, ఒక అంకె తర్వాత పాయింట్ పెడితే 10%, ఇంకో అంకె తర్వాత పాయింట్ పెడితే 1%. సో 4 అనేది 1% అయితే మనకి 7% కావాలి. అంటే 4 ఏళ్ళు 28. సో 28 అండి. సో 400లో 7% అంటే 28%. అలాగే సార్ చూడండి, మనకి ఇక్కడ 9% కావాలి. సో చూడండి, ఒక అంకె తర్వాత పాయింట్ పెడితే మనకి ఇది 10% 640. అలాగే ఇంకో అంకె అంటే 1% 64 అండి. సో మనకి 9% కావాలి. అంటే 964. అంటే చూడండి, 9 ఎంత? 54. అలాగే 4 ఎంత? 36. అంటే 576. సో చూడండి, ఈ 576 అలాగే 28. సో మొత్తం కూడండి, 8 6 14 1. సో 10 కాబట్టి 1. సో 604. సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారంటే ఈ మొత్తం ఖర్చులో, అంటే ఈ రెండింటి ఖరీదులో ఈ అమ్మకం పన్ను శాతం ఎంత అడుగుతున్నారు. సో మొత్తం మీద ఈ రెండింటి మీద శాతం ఎంత పడింది? అమ్మకం పన్ను 604 రూపాయలు పడిందండి అమ్మకం పన్ను. సో ఆ శాతం ఎంత అడుగుతున్నారు. సో చూడండి, ఇంటూ 100. సో చూడండి, 2 సున్నాలు క్యాన్సిల్, ఇంకేం పోతుంది ఇక్కడ చూడండి, 4లో పోతుంది చూడండి సార్. 1 4 4 7 4 28. పైన కూడా చూడండి, 1 4 4 20 మిగులుతుంది. సో చూడండి, 5 4 20 1 4 4 151. సో చూడండి, 151 17 ఎన్నిసార్లు పోతుంది? 8 17 136. 9 17 153 ఎక్కువైపోతుంది కాబట్టి సో 8 సార్లేనండి. 8 17 136 కాబట్టి ఇంకెంత మిగులుతుంది చూడండి, 8 సార్లు పోయి ఇంకెంత మిగులుతుంది? 136 అంటే అయ్యో 4 11. సో 15 అంటే 15/17 అండి. సో 815/17% అండి. సో చూడండి, ఆప్షన్ చూడండి, ఆప్షన్ సిలో ఉంది 815/17%. ఓకేనండి, అర్థమైంది కదా. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 81వ లెక్క చూడండి సార్. 100 150 200 వరుస మార్కులు గరిష్టంగా ఉన్న 3 టెస్ట్ పేపర్లలో 90%, 60%, 54% మార్కులు ఒక విద్యార్థికి రాగా అతని అగ్రిగేట్ మీద ఎంత శాతం వచ్చింది? అంటే అతని మొత్తం మార్కుల్లో అతనికి వచ్చిన మొత్తం మార్కుల శాతం ఎంత అడుగుతున్నారు. సో చూడండి, అతనికి 100 మార్కులు 150 మార్కులు 200 మార్కులు గల ఎగ్జామ్లో 100 మార్కులు దాంట్లో 90%, 150 మార్క్స్లో 60%, అలాగే 200 మార్కుల్లో 54% మార్కులు వచ్చినాయండి. అయితే మొత్తాన్ని మీద అతనికి మొత్తం మార్కుల్లో అతనికి వచ్చిన శాతం ఎంత అడుగుతున్నారు. సో చూడండి, అసలు మొత్తం ఎన్ని మార్కులకి 3 ఎగ్జామ్స్ మీద కలిపితే 300 ప్లస్ 150. సో మొత్తం 450 మార్కులకి అండి. సో మరి అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి చూడండి. 100లో 90% అంటే 90. అలాగే 150లో 60% అంటే సో 10% 15 కాబట్టి 6 15 90. అలాగే 200లో 54% అంటే చూడండి, 100కి 54, 200కి ఇంకో 54 అంటే 108. సో మొత్తం మీద అతనికి వచ్చిన మార్కులు చూడండి కూడండి. సో 180 280 ప్లస్ 8. సో 288/450 అండి. సో చూడండి, అతను మొత్తం 3 పేపర్ల మీద 450 మార్కులకి 280 మార్కులు వచ్చినాయి. సో శాతం కాబట్టి ఇంటూ 100 చేయాలి. సో చూడండి, ఈ 0 క్యాన్సిల్, 9లో చూడండి 5 సార్లు పోతుంది, 5 9 45. అలాగే చూడండి, ఇది 3 9 27, 2 9 18. ఇంకా చూడండి 5 2 సార్లు అంటే 2 32 64. సో ఆప్షన్ ఏ అండి 64% అండి. అది మొత్తం మీద ఆ 3 టెస్టులో అతనికి వచ్చిన మార్కుల శాతం అనేది 64%. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 82వ లెక్క చూడండి. ఒక పరీక్షలో 1100 బాలురు 700 బాలికలు హాజరైనారు. వారిలో 42% బాలురు 30% బాలికల ఉత్తీర్ణత శాతం ఉంటే మొత్తం మీద తప్పిన వారి శాతం. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనం అడిగింది తప్పిన వారి శాతం. సో చూడండి, మొత్తం బాలురు 1100 మంది ఉంటే 42% పాస్ అయ్యారండి. అలాగే బాలికల్లో 700 మందిలో మొత్తం 30% పాస్ అయ్యారండి. సో మనల్ని అడుగుతుంది ఏంటంటే
ఫెయిల్ అయిన వాళ్ళ శాతం ఎంత మొత్తం మీద అంటే అబ్బాయిలు అమ్మాయిలు వీళ్ళు మొత్తం మీద ఫెయిల్ అయిన వారి శాతం ఎంత అడుగుతున్నారు. సో చూడండి మొత్తం ఎంత 1100 700 అంటే మొత్తం 1800 మీద ఎంతమంది ఫెయిల్ అయ్యారో వాళ్ళ శాతం అడుగుతున్నారండి. సో చూద్దాం ఎంతమంది ఫెయిల్ అయ్యారో. అసలు 42% పాస్ అయ్యారంటే మొత్తం మీద 58% ఫెయిల్ అయ్యారండి. సో బాయ్స్లో. అలాగే ఇక్కడ చూడండి 30% పాస్ అయ్యారంటే గర్ల్స్లో ఇంకా 70% ఫెయిల్ అయ్యారండి. సో చూడండి 58% ఎంత 1100లో 58 × 11. సో చూడండి 58 58 8 5 13 కాబట్టి 1 3. సో 638 అండి. సో బాయ్స్లో మొత్తం మీద 638 మంది ఫెయిల్ అయ్యారు. అలాగే చూడండి 70% ఆఫ్ 700. సో చూడండి 70లో 490. సో 490 మంది ఫెయిల్ అయ్యారండి గర్ల్స్లో. సో చూడండి మొత్తం మీద ఎంతమంది చూడండి 6 4 1090 ఇంకో 10 తీసుకెళ్తే 1128. సో 1128 మంది మొత్తం మీద అబ్బాయిలు అమ్మాయిలు కలిపి ఫెయిల్ అయ్యారండి. ఎంతమందిలో 1800 మందిలో. సో చూడండి ఈ 1800లో 1128 ఎంత శాతం కావాలి కాబట్టి × 100. సో చూడండి ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 2 సున్నాలు క్యాన్సిల్. అలాగే చూడండి 6 ఎక్కువ ఇది 3 సార్లు పోతుంది. ఇక్కడ చూడండి 1 6 52. సో 52లో 8 6 48. సో మళ్ళీ 8 6 48. మళ్ళీ చూడండి ఎన్నిసార్లు పోతుందో ఇది 6 3 18, 2 3 6, ఇంకా 2 మిగులుతుంది 2/3. సో చూడండి 62 2/3 అండి % అనేది. సో మొత్తం మీద వీళ్ళలో ఫెయిల్ అయిన వాళ్ళ శాతం ఎంత అంటే తప్పిన వారి శాతం 62 2/3%. సో చూడండి ఆప్షన్ బిలో ఉంది 62 2/3%. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 83వ లెక్క చూడండి. ఒక స్కూల్లో 20% విద్యార్థులు 8 ఏళ్ల లోపు వారు, 8 ఏళ్ల వయసు వారు 48 మంది, 8 సంవత్సరాలు పైబడిన వయసు వారు 8 ఏళ్ల వారి వయసులో 2/3 వంతు స్కూల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య. సో జాగ్రత్తగా చూడండి, మొత్తం స్కూల్లోని విద్యార్థుల సంఖ్య 100% అనుకుంటే 8 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళ శాతం 20%. 8 సంవత్సరాల కంటే తక్కువ. అలాగే కరెక్ట్గా 8 సంవత్సరాలు వయసు ఉన్నవారు 48 మంది. ఇంకో పాయింట్ ఇచ్చారండి, 8 సంవత్సరాల కంటే >8 ఉన్నవాళ్ళు అంటే 8 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు 8 సంవత్సరాల వయసు ఉన్న వారిలో 2/3 వంతు అండి. అంటే చూడండి 48లో 2/3 వంతు మంది ఉన్నారంట. సో చూడండి ఎన్నిసార్లు పోతుంది 16 సార్లు, 3 16 48. సో 2 16 32. అంటే 8 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్నవారు 32 మంది అండి. సో జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారంటే మొత్తం 100% అంతా అడుగుతున్నారు. సో చూడండి ఈ మొత్తం కలిపితే 100%. అందులో మనకి 8 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు 20% తెలుసు. అంటే ఈ మొత్తం కలిపితే 80% అవుతుంది. సో చూడండి ఎంత 48 + 32 అంటే మొత్తం 80. ఈ 80 అనేది 80% అయితే మొత్తం 100% ఎంతమంది 100. సో ఆ స్కూల్లోని విద్యార్థులు మొత్తం 100 మంది అండి. సో చూడండి ఆప్షన్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ ఈ అండి, నన్. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 84వ లెక్క చూడండి. ఒక పరీక్షలో 5% మంది అభ్యర్థులు అనర్హులుగా గుర్తించబడ్డారు. అర్హులైన అభ్యర్థుల్లో 80% మంది సాధారణ విభాగం వారు కాగా 4275 మంది అభ్యర్థులు ఇతర విభాగాల వారు. మొత్తం ఎంతమంది పరీక్షకు దరఖాస్తు చేశారు? సో జాగ్రత్తగా చూడండి, మొత్తం దరఖాస్తు చేసిన వారి సంఖ్య మొత్తం మనం 100% అనుకుందాం. సో 100% అనుకుంటే ఈ దరఖాస్తు చేసిన వారు అందరిలో 5% మంది అనర్హులు అండి. సో 5% అనర్హులు అంటే 90% మంది దరఖాస్తుని స్వీకరించారు. సో ఈ స్వీకరించిన వారిలో రెండు ఉన్నాయండి, 2 రకాలు. సాధారణం అలాగే ఇంకా మొత్తం ఇతర విభాగాలు. సో సాధారణ విభాగానికి దరఖాస్తు చేసిన వారి సంఖ్య 80% అండి. మొత్తం ఇంకా ఇతర విభాగాల వారు 15%. అయితే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఈ 15% అనేది 4275 ఇచ్చారండి. సో ఈ ఇతర విభాగాల వారు దరఖాస్తు చేసిన వారి సంఖ్య ఎంత అంటే 15%, 4275. సో మనల్ని ఏమడుతున్నారంటే అసలు మొత్తం దరఖాస్తు చేసిన వారి సంఖ్య ఎంత అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి, మనకి ఈ 1% తెలియదు కాబట్టి మనం x అనుకుందాం. సో చూడండి x అనుకుంటే సో ఈ 1% అంటే xలో 95%లో 15% విలువ అండి 4275. సో చూడండి 15% అంటే 15/100 విలువ = 4275. సో చూడండి క్యాన్సిల్ చేద్దాం ఒకసారి. చూడండి 15 చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి 2 15 30, 30 అంటే 12 మిగిలింది, 127 అంటే 8 15 120. సో 75, 5 15 75, 285 టైమ్స్. అలాగే చూడండి 95 ఎన్ని సరిపోతుంది చూడండి, దీనిలో 3 9 27. సో 270, అలాగే 3 5 15. సో చూడండి కలిపితే 285 అయింది. సో చూడండి 3 సార్లు పోతుంది కరెక్ట్గా. సో చూడండి 3 × ఈ 100 చూడండి 30000. సో 30,000 అండి. సో మొత్తం దరఖాస్తు చేసుకున్నారు ఎంత అంటే సంఖ్య వారిది 30,000 మంది అండి.
సో ఆప్షన్ ఏ అండి ఆన్సర్ 30,000. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 85వ లెక్క చూడండి. ఒక పరీక్షకు 2 విద్యార్థులు హాజరయ్యారు. 9 మార్కులు రెండో వానికంటే ఎక్కువ సాధించిన వాడికి వారిద్దరికి కలిసి వచ్చిన మార్కులు 56%. అయితే వారిద్దరి మార్కులు. సో జాగ్రత్తగా చూడండి. 2 విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళని ఏబి అనుకుందాం. సో మన క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే రెండో వానికంటే మొదటి వానికి అతనికంటే 9 మార్కులు ఎక్కువ వచ్చినాయి. అంటే ఇతనికి ఎక్స్ మార్కులు అనుకుంటే ఇతనికి x+9 మార్కులు వచ్చినాయి అండి. అయితే ఇంకో విషయం చెప్పారు, వీరిద్దరు మార్కులు అంటే కలపండి, వీరిద్దరు మార్కులు మొత్తం కలిపి ఎంత 2x+9. సో వీరిద్దరి మార్కుల్లో 9 మార్కులు ఎక్కువ వచ్చిన వారి మార్కులు అనేవి అంటే ఈ x+9 మార్కులు అనేవి మొత్తం 56% ఈక్వల్ అన్నారండి. 56% అంటే 56/100. సో మన క్వశ్చన్లో ఇది ఇచ్చారండి. ఇచ్చి వాళ్ళిద్దరు మార్కులు ఏమి అడుగుతున్నారు. సో చూడండి ఎన్ని మార్కులు అనుకుందాం. సో క్రాస్ మల్టిప్లై చేయాలి. 100x ప్లస్ 9 × 100 900 ఈక్వల్ టు 2x × 56 అంటే 112x ప్లస్ 956 9×45 అంటే 450 ప్లస్ 954 అంటే చూడండి మొత్తం 504. సో చూడండి ఈ 100x నాటి తీసుకెళ్దాం. సో అప్పుడేమో ఎంత అవుతుంది 12x అవుతుంది. సో 12x ఈక్వల్ టు అలాగే ఈ 500 తీసుకొద్దాం. అప్పుడు ఎంత అవుతుంది చూడండి 900 నుంచి 500 తీసేయండి. సో 400 ఇంకా ఓకే 396. సో చూడండి ఈ 12 చూడండి కొట్టేయండి ఎన్నిసార్లు పోతుందో 3 12 36 మళ్ళీ 36 ఉంది. సో మళ్ళీ 3 12. సో x ఈక్వల్ టు 33 అండి. సో చూడండి x అనేది 33 అయితే ఇంకో +9 చేయాలి. సో +9 చేస్తే ఎంత అవుతుంది 42. సో ఆ నెంబర్లు అండి 42 అలాగే 33. సో ఆప్షన్ చూడండి ఆప్షన్ సిలో ఉంది 42 33. ఓకేనండి, అర్థమైంది కదా. క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి ఈ క్వశ్చన్ అనేది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 86వ లెక్క చూడండి. ఇఫ్ x ఈజ్ 90% ఆఫ్ y దెన్ వాట్ % ఆఫ్ x ఈజ్ y. సో మనకి ఆర్ఎస్ అగర్వాల్లో అన్ని లెక్కలు తెలుగులో ఉండవండి, కొన్ని మాత్రం అనువదించరు, కొన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో ఇది అంత మనం అర్థం చేసుకోవాలని లెక్క కాదు. సో జాగ్రత్తగా చూడండి. ఇఫ్ x ఈజ్ 90% ఆఫ్ y అంటే సో చూడండి x y రెండు నెంబర్లు ఉన్నాయి. ఇఫ్ x ఈజ్ 90% ఆఫ్ y అంటే ఇప్పుడు y అనేది 100% అయితే వైలో x అనేది 90% అండి. సో మన క్వశ్చన్లో ఇది ఇచ్చారు. అయితే ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎవడుతున్నారు చూడండి, వాట్ % ఆఫ్ x ఈజ్ y. సో చూడండి వాట్ % ఆఫ్ x ఈజ్ y అంటే 90% అంటే xలో y అనేది అంటే 1% అనేది ఎంత శాతం అడుగుతున్నారండి అంటే ×100. సో చూడండి ఇందులో అర్థం కాపాడడానికి ఏమీ లేదు. సో మనల్ని మామూలుగా మనకి వైలో x అనేది 90% అయితే xలో y అనేది ఎంత శాతం అడుగుతున్నారు. సో చూడండి 0 0 క్యాన్సిల్. సో 1000/9. సో చూడండి ఎన్నిసార్లు పోతుందో 1 9 9. సో మళ్ళీ ఎంత మిగులుతుంది 10 మిగులుతుంది. మళ్ళీ 1 9 9 మళ్ళీ 10 మిగులుతుంది 1 9 9. సో చూడండి 111 1/9. సో 111 1/9% అండి. సో ఆప్షన్ చూడండి ఆప్షన్ సిలో ఉంది 111 1/9%. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 87వ లెక్క చూడండి. x% ఆఫ్ y ఈజ్ y% ఆఫ్. సో చూడండి x% ఆఫ్ y ఈక్వల్ టు y% ఆఫ్ ఎంత అని అడుగుతున్నారు. సో చూడండి ఈ లెక్క చెప్పే ముందు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు ఆన్సర్ మీరే చెప్తారు. సో చూడండి ఇప్పుడు 10% ఆఫ్ 50 ఈక్వల్ టు 50% ఆఫ్ 10. సో చూడండి ఈక్వల్ అవుతుందో చూద్దాం. చూడండి 10% ఆఫ్ 50 అంటే సో 50లో 10% అంటే ఎంత 5. అలాగే చూడండి 50% ఆఫ్ 10 అంటే 10లో 50% ఎంత 5. సో చూడండి ఈక్వల్ అయింది కదా. సరిగ్గా చూడండి 10% ఆఫ్ 50 అన్నా 50% ఆఫ్ 10 అన్నా ఈక్వల్. సో సేమ్ అలాగే అండి x% ఆఫ్ y అన్నా y% ఆఫ్ x అన్నా సో సేమ్ ఈక్వల్ అండి. సో చూడండి ఆప్షన్ ఏ x అండి ఆన్సర్. సో మనకి XY ఇచ్చారు కాబట్టి మనం అందులోనే చేయాల్సిన అవసరం లేదు. సో మనం వాళ్ళు XY ఇచ్చారు కాబట్టి సో అందులో ఏ నెంబర్ పెట్టినా అవుతుందని వాళ్ళు XY ఇచ్చారు. సో మనం మనకు నచ్చిన నెంబర్ తీసుకున్నా సరే ఆన్సర్ అదే వస్తుందండి. సో చూడండి x% ఆఫ్ y ఈక్వల్ టు y% ఆఫ్ x అండి. సో ఆప్షన్ ఏ ఆన్సర్ x. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 88వ లెక్క చూడండి. ఇఫ్ 20% ఆఫ్ a ఈక్వల్ టు b దెన్ b% ఆఫ్ 20 ఈజ్ సేమ్ యాజ్. సో చూడండి మనకి లెక్కలో ఏమి ఇచ్చారు 20% ఆఫ్ a ఈక్వల్ టు b. సో మనల్ని ఏమడుగుతున్నారంటే b% ఆఫ్ 20 ఈజ్ సేమ్ యాజ్. సో చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒకటి మనకి b% ఆఫ్ 20కి ఈక్వల్. సో అదేంటో కనుక్కోమంటున్నారు. సో చూడండి మనకి ఆల్రెడీ b వాల్యూ ఇచ్చారు. సో మనం ఇక్కడ ఈ b ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి b ప్లేస్లో చూడండి 20% అంటే 20/100 ఆఫ్ కాబట్టి × a. అలాగే చూడండి b% కాబట్టి పర్సన్ అంటే 1/100 కాబట్టి × 100
1/100 హాఫ్ అంటే ఇంటూ 20. సో అర్థమైంది కదండి. బి ప్లేస్లో నేను ఈ 20% ఆఫ్ ఏని సబ్స్టిట్యూట్ చేశాను చూడండి. 20% అంటే 20/100 హాఫ్ అంటే ఇంటూ ఏ. అలాగే చూడండి ఈ పర్సెంట్ మళ్ళీ బీకి పర్సెంట్ ఉంది కదా, దాన్ని 1/100 చేశాను ఇంటూ 20. ఓకేనండి, చూడండి క్యాలిక్యులేట్ చేద్దాం. 0 0 0 0 క్యాన్సిల్. ఓకేనండి, చూడండి ఇంకే 2 4 4 ఇంటూ ఏ ఇంటూ 1/100. సో చూడండి మన ఆప్షన్స్ ప్రకారం అలా కాబట్టి చూడండి 1/100 అంటే సో పర్సెంట్ కదా, సో 4% ఆఫ్ ఏ. సో చూడండి దాన్ని మనం 4% ఆఫ్ ఏ రాసుకోవచ్చు కదా. సో ఆప్షన్స్ చూడండి 4% ఆఫ్ ఏ, ఆప్షన్ ఏ. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 89వ లెక్క చూడండి. ఇఫ్ x% ఆఫ్ y ఈజ్ ద సేమ్ యాజ్ 4/5 ఆఫ్ 80, దెన్ ద వాల్యూ ఆఫ్ xy ఈజ్. సో చూడండి మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, x% ఆఫ్ y ఈ సేమ్ యాజ్ అంటే ఈక్వల్ టు 4/5 ఆఫ్ 80 అంటే x% ఆఫ్ y అనే వాల్యూ అనేది 80లో 4/5 వంతుకి ఈక్వల్ అండి. సో చూడండి ఫస్ట్ వాల్యూ ఎంత కనుక్కుందాం. ఎన్నిసార్లు పోతుంది, 16 సార్లు పోతుంది. సో చూడండి 5 16 ఉన్నాయి కాబట్టి సో 4 16 64 అంటే చూడండి x% ఆఫ్ y వాల్యూ 64 ఈక్వల్. సో ఒకవేళ y అనేది 100 అనుకుంటే అప్పుడు x ఎంత అవుతుందండి, చూడండి 100లో ఎంత శాతం 64 ఈక్వల్ అవుతుంది. సో 64% అనేది 100లో 64% 64 ఈక్వల్ అవుతుంది. అంటే చూడండి ఇప్పుడు నేను ఈ 2 వాల్యూలు పెట్టచ్చు కదా xy ప్లేస్లో. సో మనం అడిగింది ఏంటి, xy వాల్యూ అడిగారు. సో చూడండి x ప్లేస్లో 64 ఇంటూ y ప్లేస్లో 100. సో చూడండి 6400. సో చూడండి ఆన్సర్ 6400. సో చూడండి ఆప్షన్ లేదు కదా, సో ఆప్షన్ డి నన్. సో చూడండి ఇక్కడ మనం 100 పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎంత పెట్టినా సరే మనకి సేమ్ ఆన్సర్ రిజల్ట్ ఇదే వస్తుందండి. సో కావాలంటే చూడండి సరే 100 ప్లేస్లో 200 అనుకుంటున్నాను. సో 200 అనుకుంటే 200లో ఎంత శాతం అయితే మనకి 64 ఈక్వల్ అవుతుంది చూడండి, 32% అయితే మనకి ఈక్వల్ అవుతుంది. సో చూడండి 32%. సో ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసిన మనకి ఇదే ఆన్సర్ వస్తుందండి. సో కావాలంటే చూడండి 32 ఇంటూ 200. సో చూడండి 2 32 64 2 0. సో చూడండి ఇలా అయినా ఒకటి సేమ్ అండి. ఇలా ఏ నెంబర్ తీసుకున్నా సరే మనం సో ఈ రెండు నెంబర్లు మనం ఈక్వల్ అయితే మనకి ఇక్కడ నెంబర్ మనకి 64 రావాలి. సో మనం అలా ఎలా తీసుకున్నా సరే ఏ నెంబర్ తీసుకున్నా సరే మనకి ఆన్సర్ మొత్తం సేమ్ వస్తుందండి. సో ఆన్సర్ 6400 ఆప్షన్లో లేదు కాబట్టి ఆప్షన్ డి నన్. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 90వ లెక్క చూడండి. ఇఫ్ x% ఆఫ్ y ఈజ్ 100 అండ్ y% ఆఫ్ z ఈజ్ 200, దెన్ ఫైండ్ ఎ రిలేషన్ బిట్వీన్ x అండ్ z. సో చూడండి మనకి రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. x% ఆఫ్ y ఈజ్ 100 అలాగే y% ఆఫ్ z ఈజ్ 200. సో చూడండి మనల్ని ఏమడుతున్నారంటే ఈ xకి zకి రిలేషన్ అడుగుతున్నారు. సో చూడండి ఇక్కడ x ఉంది కానీ z లేదు, ఇక్కడ చూడండి z ఉంది కానీ x లేదు. సో చూడండి మనం ఈ y వాల్యూని ఇక్కడ మనం తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో చూడండి y వాల్యూ కనుక్కుందాం. సో y/100 y% ఇంటూ z ఈక్వల్ టు 200. సో చూడండి y ఈక్వల్ టు 200 ఇంటూ 100/z. సో చూడండి ఈ వాల్యూని మనం తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. సో చూడండి x% కాబట్టి x/100 ఇంటూ సో y ప్లేస్లో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి 200 ఇంటూ 100/z ఈక్వల్ టు 100. సో చూడండి ఈ 100 క్యాన్సిల్. అలాగే చూడండి ఈ 100 ఇక్కడ ఒకసారి ఇక్కడ 2 సార్లు. ఓకేనండి, చూడండి 2x/z ఈక్వల్ టు 1. సో చూడండి ఇక్కడ z ఈక్వల్ టు 2x అండి. సో ఆప్షన్స్ చూడండి z ఈక్వల్ టు 2x ఆప్షన్ బి. ఓకేనండి, అర్థమైంది కదా. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే సార్, ప్రాబ్లమ్స్ చేయడం మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.